హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి వెన్స్డే వ్లాగ్ అండి. ఇది ఎర్లీ మార్నింగ్ తీసిన వ్లాగ్ అనమాట. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే నేను ఆకుకూర పప్పు అయితే చేశాను. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చింది. అందులోకి అయితే నేను పాలకూర చుక్కకూర వేసి అయితే పప్పు అయితే చేశానండి. చాలా సింపుల్గా అయిపోయింది. ఇంకా ఈ మధ్యకాలంలో బ్లెస్సీ పాపకి అయితే ఐ ప్రాబ్లం అయితే వచ్చిందండి. డాక్టర్స్ అయితే ఎక్కువగా ఆకుకూరలు అయితే పెట్టమన్నారు. నేను వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయినా పెడతానికైతే ట్రై చేస్తున్నాను. ఇంకా విడిగా ఆకుకూర వండితే ఇంకా బ్లెస్సీ పాప అయితే తినట్లేదండి. అందుకని ఈ రోజు అయితే నేనైతే పప్పులో వేసి అయితే ఆకుకూర అయితే చేశాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. ఎలా చేశాను అనేది అయితే ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఈ మధ్యకాలంలో బ్లెస్సీ పాపకి ఐ ప్రాబ్లం కొంచెం ఎక్కువైందండి. తనకి ఫస్ట్ నుంచి సైట్ అనేది లైట్‌గా ఉండేది. ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువగా ఉంది. మొన్న హాస్పిటల్‌కి తీసుకెళ్తే ఎక్కువగా ఆకుకూరలను, క్యారెట్ అవి పెట్టాలని అయితే చెప్పారు. ఇంకా బ్లెస్సీ పాప అయితే ఆకుకూరలు అయితే అసలు తినదండి. నేను చేయటానికైతే ట్రై చేస్తూ ఉంటాను కానీ తను తినదనమాట. ఇంకా తన కోసం ఏదోలాగా అయితే పెట్టడానికైతే ట్రై చేస్తున్నాను. మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా తట్టుకుంటాం కానీ పిల్లలకి ఏదన్నా చిన్న హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా తట్టుకోలేమండి. అదేంటో కానీ అసలు నేను బ్లెస్సీ గాడైతే నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడైతే చాలా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ చాలా రకాల ఫ్రూట్స్ తినేదాన్నండి. నిజంగా బ్లెస్సీ గాడు చాలా హెల్తీగా ఉంటుందనుకున్నాను. నిజంగా చిన్న ప్రాబ్లమ్ కూడా ఉండదనుకున్నాను. తనకి ఐ ప్రాబ్లమ్ రావటం అంటూ నాకు అర్థం కావట్లేదు. బ్లెస్సీ పాప అయితే ఈ మధ్య కాలాల్లో అయితే హెల్త్ పరంగా అయితే చాలా ఇబ్బంది అయితే పడుతుందండి. తనకి కొంచెం సైట్ ఉండటం వలన తనకి కళ్ళు లాగటం, కళ్ళు మంటలు రావటం, కళ్ళంపట నీళ్లు కారటం అలాంటివి అయితే జరుగుతున్నాయండి. తను చాలా ఇబ్బంది పడుతుంది. తను చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. తనకేంటి ఈ ప్రాబ్లమ్ ఏంటని. నేను మాక్సిమం పిల్లలకి హెల్తీ ఫుడ్ పెడతానికే ట్రై చేస్తూ ఉంటానండి. మోస్ట్‌లీ బయట ఫుడ్ అయితే ఎక్కువగా అవాయిడ్ చేస్తూ ఉంటాను. ఇంట్లోనే ప్రిపేర్ చేయడానికైతే ట్రై చేస్తానండి. ఇంకా ఇలాగ మా బ్లెస్సీ పాప ఈ మధ్యేంటో బాగా సిక్ అయిందనమాట. చాలా వీక్‌గా ఉంటుంది. ఎందుకో తెలియట్లేదు. ఫుడ్ తినే విషయంలో బ్లెస్సీ పాపకు బాగా నెగ్లిజెన్సీ అండి. ఇంకా నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ దోసలు వేశానంటే దోస ఒక్కటే తింటుంది. ఇంకా రెండో దోస వేశానంటే ఎక్స్‌ట్రా అసలు తినదండి. ఇంకా నేను ఆఫ్టర్‌నూన్ లంచ్ బాక్స్ కడతాను. అది కొంచెమే కడతాను. ఆ కొంచెంలోనే హాఫ్ తిని హాఫ్ అయితే ఇంటికైతే పట్టుకొచ్చేస్తుంది. అలా దానివల్ల కూడా తనకి హెల్త్ ఇష్యూ వచ్చి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. తను హై క్లాసెస్‌కి వెళ్ళింది. తన హెల్త్ బావుండాలి. తను ఇంకా కొంచెం మంచిగా చదువుకోవాలనైతే నేనైతే ఆలోచిస్తూ ఉంటానండి. తనకైతే ఈ మధ్య హెల్త్ పరంగా అయితే కొంచెం చాలా నీరసంగా ఉంటుంది. ఏది పెట్టినా తినకుండా అన్నీ వదిలేస్తుందండి. ఇంకా తను ఇంకా యాక్టివ్‌గా ఎలా ఉంటుంది, తనకి డ్రాయింగ్ అన్నా, డాన్స్ అన్నా ఎనీ యాక్టివిటీస్ అంటే ప్రతి దాంట్లో తను యాక్టివ్‌గా ఉంటుంది కానీ తిండి విషయంలో మాత్రం డల్ అవుతుంది. ఎనీవే పప్పు కిందైతే 4 విజిల్స్ అయితే రానిచ్చానండి. పప్పయితే మెత్తగా ఉడుకుతుంది. ఇంకా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసి కొంచెం అయితే వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత ఆవిరంతా రిమూవ్ అయిందండి. ఇంగా కుక్కర్ మూతయితే ఓపెన్ చేశాను. ఈరోజు మార్నింగ్ అయితే ఎటువంటి బ్రేక్‌ఫాస్ట్ అయితే చేయలేదండి ఇంట్లో. ఇంకా మార్నింగే నేను ఆకుకూర పప్పు చేశాను కదా! అందులోకైతే అప్పడాలైతే వేపాను. ఇంకా పిల్లలిద్దరికి కూడా ఇంకా మార్నింగ్ ఫుడ్డే పెట్టేశాను. వేడి వేడిగా వాళ్ళకి ఫుడ్ పెట్టేసి ఇంకా లంచ్ బాక్స్ అయితే కట్టేశాను. ఇక్కడైతే పప్పు అయితే కొంచెం థిక్‌గా ఉందండి. అందులోకైతే నేను హాట్ వాటర్ అయితే పోసుకుంటున్నాను. హాట్ వాటర్ పోసుకొని అందులో కొంచెం పలచగా ఉంటేనే మనకి పప్పు టేస్ట్ అనేది బావుంటుంది. ఇక్కడైతే నేనైతే ఉప్పు అయితే చెక్ చేసుకుంటున్నాను. నాకు ఆల్మోస్ట్ అయితే అన్నీ సరిపోయినాయండి. పిల్లలిద్దరికీ ఫైనల్ ఎగ్జామ్స్ అయితే సాటర్‌డే నుంచయితే స్టార్ట్ అవుతాయండి. ఇంకా లంచ్ బాక్స్ కట్టే పనైతే ఉండదు. మన కుకింగ్ పని ఉండదు. పప్పు తాలింపు కోసమైతే స్టవ్ మీదైతే కళాయి అయితే పెట్టుకున్నాను. అందులోకైతే 50 గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. అలాగే 25 గ్రామ్స్ అయితే ఘీ అయితే వేసుకుంటున్నానండి. ఘీ మంచిగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత అందులో తాలింపు దినుసులైతే వేసుకుందాము. ఎప్పుడైనా పప్పు తాలింపుకి నెయ్యి అలాగే ఆయిల్ వేసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ అయితే హీట్ అయింది. అందులోకైతే తాలింపు దినుసులైతే యాడ్ చేసుకుందాము. ఇక్కడైతే తాలింపు దినుసులైతే మంచిగా వేపుకోవాలండి. అలాగే అందులోకైతే కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాను. జీలకర్ర కూడా మంచిగా వేపుకోవాలి. పోపు మంచిగా వేగితేనే మనకి పప్పు టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇక్కడైతే నేనైతే ఎండుమిరపకాయలైతే 4, 5 వేసుకున్నానండి. అవి కూడా మంచిగా వేపుకోవాలి. మంచిగా వేగితే మనం పప్పు తినేటప్పుడు ఎండుమిరపకాయలు తగిలితే టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. ఇక్కడైతే నేను మంచిగా వేపుకుంటాను. పోపనేది మంచిగా వేగితేనే మనకి పప్పు టేస్ట్ అనేది డబుల్ అవుతుందండి. ఇక్కడైతే నేను పోపయితే మంచిగా వేపుకుంటున్నాను. అలాగే అందులోకైతే 10 వెల్లుల్లి రెబ్బలైతే దంచుకొనైతే వేసుకోవాలండి.
వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే పప్పు టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. ఆ స్మెల్ కూడా మనకి పప్పుకు పట్టి ఫ్లేవర్ అయితే చాలా బావుంటుంది. ఇక్కడైతే నేను వెల్లుల్లి రెబ్బలైతే వేసుకుంటున్నాను. అలాగే అందులోకైతే కరివేపాకైతే యాడ్ చేసుకుంటాను. అలాగే అందులోకి నీట్‌గా క్లీన్ చేసుకున్న కరివేపాకైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను కరివేపాకైతే వేసుకున్నాను. కరివేపాకును కూడా మంచిగా వేపుకోవాలండి. ఆ స్మెల్ కూడా పప్పుకైతే టేస్ట్‌నైతే ఇస్తుంది. ఇక్కడైతే నేనైతే ఇంగువైతే యాడ్ చేస్తాను. మోస్ట్‌లీ మనకి ఇంగువ పప్పులో తాలింపుకి అయితే ఇంగువ చాలా మంచిదండి. చాలా ఫుడ్ డైజెషన్ మంచిగా అవుతుంది. ఇంగువ వేసుకుంటే మనకి పోపయితే అనేది చాలా బావుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. తాలింపయితే మంచిగా వేగిందండి. వేగిన తాలింపునైతే నేను ముందుగా ఉడికించుకున్న పప్పులో అయితే యాడ్ చేసుకుంటాను. పప్పులో యాడ్ చేసుకున్న తర్వాత తిప్పుకొని 2 నిమిషాలైతే స్టవ్ మీదైతే ఉడకనివ్వాలి. ఇక్కడైతే నేనైతే ఉడకనిస్తాను. పిల్లలకైతే సాటర్‌డే నుంచయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయండి. వాళ్ళకి ఎగ్జామ్స్ అయిన తర్వాత ఒక 1 వీకో, 10 డేసో అయితే హాలిడేస్ అయితే ఇస్తారు. తర్వాత నుంచయితే హాఫ్ డేస్ అయితే స్టార్ట్ అవుతాయండి. ఇంకా హాఫ్ డేస్‌కెళ్లారంటే నాకు ప్రాబ్లమ్ ఉండదు. ఈ లంచ్ బాక్స్ ఎర్లీగా మార్నింగ్ కట్టాలనే ప్రాబ్లమ్ ఉండదు. ఇంకా ఎప్పుడైనా మనం వంట చేసుకోవచ్చు. యమ్మీగా ఉండే ఎంతో టేస్టీ అయిన ఆకుకూర పప్పు అయితే రెడీ అయిందండి. ఒకసారి ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చింది. మనం ఘీ వేసాం కదా తాలింపులో. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుందండి. ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. దీంట్లో అయితే నేనైతే పిల్లలకైతే అప్పడాలైతే వేపాను. అప్పడాలు నంచుకొని అయితే తిన్నారు. సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అండి. ఇంట్లో పప్పు చేస్తే మాత్రం కంపల్సరీగా ఇంట్లో అయితే అప్పడాలైతే ఉండాల్సిందేనండి. ఇంకా మార్నింగ్ టైం కదా! నేను అప్పడాలే వేపాను. లేకపోతే నేను ఎగ్ ఆమ్లెట్ కూడా వేస్తాను. ఇంకా మార్నింగ్ టైం అనేసైతే అప్పడాలైతే వేపానండి. మా నిస్సి పాపకు పప్పు చేశానంటే కంపల్సరీగా మనకి పక్కన అయితే అప్పడాలు ఉండాల్సిందే. లేకపోతే తను అయితే ఫుడ్ అయితే తినదు. ఇంక తను మార్నింగ్ నా చేత అయితే అప్పడాలైతే వేపిస్తుంది. కొన్నైతే గొట్టాల్లాంటి అప్పడాలైతే వేపానండి. ఇంకా అవి వేపిన తర్వాత ఈ మామూలు అప్పడాలైతే వేపుతున్నాను. ఈ అప్పడాలైతే ఇప్పుడు ఫుడ్ పెడతాను కదా! ఇంకా వాటిలో అయితే నంచుకొనైతే తింటారు. ఇంకా గొట్టాల్లాంటి అప్పడాలైతే మా ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకైతే పెడతానండి. ఇంకా వాళ్ళకైతే లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ అయితే చేయాలి. లంచ్ బాక్స్ కూడా కట్టి ఇంకా వాళ్ళనైతే స్కూల్‌కైతే పంపించాలి. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. నా సెకండ్ ఛానల్ చిన్ని నాగు నేచురల్ టాక్స్ కూడా చూసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చేసే సపోర్ట్ వల్ల నేనైతే మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. నేను దాంట్లో అయితే షార్ట్ వీడియోసే పెడుతున్నానండి. ఇంకా 1 వీక్ తర్వాత లాంగ్ వీడియోస్ అయితే పెడతాను. పిల్లలకు ఎంతో హెల్తీ అయిన ఆకుకూర పప్పు అయితే రెడీ అయిందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.